హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఈ రోజు మనకు అతిపెద్ద అమావాస్య. ఈ రోజున మీరు ఒక ₹5 బిళ్ళతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు, కష్టాలన్నీ పోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బెచ్చగాడు కూడా కుబేరుడవుతాడని చెప్పేసుకోవచ్చనమాట. ఎందుకు అనంటే ఈ అమావాస్య మనకు అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కుంభమేళా సమయంలో మనకు వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా సంవత్సరాల తర్వాత ఇంత ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైన అమావాస్య అనేది మనకు రావటం అనేది జరిగింది. కాబట్టి దీనికి పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య. ఇట్లా అన్ని రకాలుగా మనం ఎటు చూసుకున్నా కూడా మళ్ళీ బుధవారము ఇలా ప్రతీదీ కూడా ఏంటంటే మనకు మంచితో కూడుకున్నటువంటి అమావాస్యగా దీనికి చెప్పుకోవచ్చు. చెడు అనేది ఉన్నా కాస్తో కూస్తో ఉంటది గానీ ఎక్కువగా మనకు మంచికి మన జీవితంలో శుభాలు జరగటానికి ఈ అమావాస్యను మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చనమాట. ఈ రోజున మీరు రహస్యంగా ఒక ₹5 బిళ్ళతోటి ఈ చిన్న పని చేసుకోండి. ఇక్కడ 5 అని ఎందుకు చెప్పుకున్నామంటే 5 అనేటటువంటి నంబర్ అన్నా, 5 అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య. సంఖ్యాశాస్త్రంలో 5 అనేటటువంటి నంబర్‌కి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ ₹5 బిళ్ళతోటి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట. చాలామంది కూడా ఏంటంటే ఎంత కష్టపడి సంపాదించుకున్నప్పటికీ కూడా మాకు కలిసి రావటం లేదు, మాకు సిద్ధించట్లేదు, ఏది చేసినా కూడా రకరకాలుగా పరిహారాలు చేస్తున్నా కూడా మాకు ప్రయోజనం ఉండట్లేదు, డబ్బు అనేది విపరీతంగా ఖర్చయిపోతుంది, నీటికిలాగా ఖర్చయిపోతుంది, సంపాదన కన్నా కూడా ఖర్చులనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసేసి ఏంటంటే చాలామంది కూడా బాధపడతా ఉంటారు. ఇంటి పరంగా కలిసి రావట్లేదని, చేతిలో రూపాయి నిలవట్లేదని చెప్పేసేసి ఇబ్బంది పడతా ఉంటారనమాట. ఎందుకు అనంటే వాళ్ళకి కొంచెం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి అలా జరిగిద్దనమాట. అందుకే అంటారు ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉండాలి. లేకపోతే రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఏమీ సాధించలేము మనం జీవితంలో. ఈ 5 అనేటటువంటి నంబర్‌ను చాలామంది లక్కీ నంబర్‌గా కూడా పెట్టుకుంటా ఉంటారనమాట. అంటే రాసుకొని పర్సుల్లో పెట్టుకోవటము. ₹5 బిళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ జేబుల్లో గానీ, పర్సుల్లో కానీ ఇట్లా ఉంచుకుంటా ఉంటారనమాట. 5 అంటే ఇప్పుడు మనకు పంచభూతాలు ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. ఇట్లా మనకు పంచభూతాలు గానీ, పంచేంద్రియాలు గానీ ఇట్లా మనకేంటంటే ఈ 5 అనేటటువంటి నంబర్‌కి పవర్స్ అనేవి సంఖ్యాశాస్త్రంలో చాలా ఎక్కువనమాట. కాబట్టి సింపుల్‌గా ఏమీ లేదు. కాకపోతే మీరు కొంచెం నియమాలతో చేసుకోండి. మీకు త్వరగా రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. ఈ అమావాస్య రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి. లేకపోతే మాత్రం చాలా అరిష్టం అనమాట. అలాగే చక్కగా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని సింపుల్‌గా మీకు దేవుడి ముందర ఒక చిన్న దీపం అనేది వెలిగించుకోండి. సింపుల్‌గా చక్కగా ఒక తమలపాకు మీద గానీ, లేకపోతే రావి ఆకు మీద గానీ, లేకపోతే ఇది మనకి తామరాకు ఉంటది కదా! ఇట్లా వీటి మీద చక్కగా మందార పూలతో అట్లా అలంకరించేసి సింపుల్‌గా దేవుడి ముందర ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసేసుకొని మీరు సింపుల్‌గా దీపం అనేది వెలిగించుకోండి. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే మీరు కొంచెం ధూపం వేసుకుంటే మీకు చాలా వరకి కూడా నెగటివిటీ అనేది వెళ్ళిపోతదనమాట. అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి వేప చెట్లు అందుబాటులో ఉంటాయి. అలా వేప చెట్టు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ధూపంలో ఈ వేపాకులను కూడా వేసేసి అంటే కర్పూరం బిళ్ళలు, వేపాకులు మనకేంటంటే సాంబ్రాణి ఉంటది కదా! ఆ సాంబ్రాణి అంటే ధూప్ స్టిక్ లాగుంటది. అది మనకలాగే కొబ్బరి చెప్పులవి ఉంటాయి. వాటిని కూడా కొంచెం నిప్పుల మీద కాల్చేసేసి, ఇవన్నీ కలిపేసేసి మనం సాంబ్రాణి గనక వేసుకొని ఇల్లంతా గూడా ధూపం చూపించుకుంటే, ఆ పొగకేంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా దుష్ట శక్తులేమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయనమాట. చక్కగా సింపుల్‌గా మీరలా చేసేసుకోండి. అలాగే మీరేంటంటే ఈరోజు అమావాస్య కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళ దగ్గర కాకులొస్తా ఉంటాయి. అవి మీరు తినేటప్పుడు ఒక ముద్ద తొలి ముద్ద అనేది కాకికి పెట్టండి. ఎందుకంటే కాకుల రూపంలో మనకి పితృదేవతలు అనేవాళ్ళు వస్తా ఉంటారు. కాబట్టి పితృదేవతల ఆశీర్వాదం అనేది మన మీద ఉన్నప్పుడు చాలా వరకి కూడా మనకు సమస్యలనేవి తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున కాకికి మర్చిపోకుండా ఒక ముద్ద పెట్టండి. అలాగే ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు. మీకు కాకులు అందుబాటులో లేకపోతే కుక్కకైనా పెట్టొచ్చు. ఇబ్బందైతే ఏం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో సిటీస్‌లో కాకులు కూడా కరువైపోయినియి.
కాబట్టి అలాంటోళ్ళు కుక్కలందరికీ ఉంటాయి కాబట్టి ఇళ్ళ ముందల కుక్కకైనా పెట్టేసేయొచ్చు. అలాగే మీరు ప్రతిరోజు కూడా కాకికి పెట్టడం వల్ల ఏంటంటే, చాలా వరకి కూడా మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు, సమస్యలనేవి తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇంట్లో నాన్ వెజ్ అది వండుకోకుండా ఈరోజు మాత్రం చక్కగా ఇంట్లో మంచిగా వెజ్ వండుకొని అంటే పప్పుతో గానీ, చిక్కుడుగాయ కూర ప్రత్యేకంగా చిక్కుడుగాయ కూర వండుకొని తింటే ఈ రోజున చిక్కులు పోయేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అలాగా ఏ రకంగా కూడా గుడ్డు గానీ, మాంసం గానీ ఇలా చేపలు కానీ ఇలాంటివి ఏవి కూడా మీరు వండుకోకూడదు, తినకూడదు, బయట కూడా తినేసి రాకూడదు. అది కూడా మీరు కొంచెం చేసుకోండి. ఇలా చేసేసి ఇక చక్కగా మీరు స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కూడా కొంచెం వేపాకులు వేసుకొని స్నానం చేసుకోండి. సాయంత్రం పూట కూడా 2 పూటల స్నానం చేయండి. అలాగే నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకోవటం, క్రాఫులు చేపించుకోవటం, గడ్డాలు చేపించుకోవటం ఇలాంటివి కూడా చేయకూడదు. ఈ కొంచెం ఈ సింపుల్గా ఈ నియమాలు పాటించేసి ఇక ₹5 బిళ్ళం తీసుకోండి. తీసుకొని ఈ ₹5 బిళ్ళని మీరు ఏం చేస్తారు అనంటే చక్కగా పాలతో కడగండి. ముందు పాలతో శుభ్రం చేయండి. ఎందుకంటే రకరకాల చేతులు మారొస్తాయి కాబట్టి కొన్ని దోషాలు అనేవి అంటుకుంటా ఉంటాయి కాబట్టి పాలతో కడిగినప్పుడు అది పవిత్రమైద్దనమాట. ఆ పాపాలు దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలా పాలతో కడిగేసి మళ్ళీ నీటితో కడిగేసి ₹5 బిళ్ళకి ఏంటంటే కొంచెం గంధము, కొంచెం కుంకుమ పెట్టేసేసి లేకపోతే పసుపు కుంకుమైనా సరే అట్లా పెట్టేసేసి ₹5 బిళ్ళని మీ ఇంటి డాబా మీద కానీ లేకపోతే కొంతమందికి రేకులు ఇల్లు ఉంటాయి, కొంతమందికి డాబాలు ఉంటాయి, మిద్దెలు అంటారు. ఇట్లా వాళ్ళ అవకాశాన్ని బట్టి అట్లా డాబా పైన కానీ లేకపోతే రేకులు ఇల్లు అయితే ఆ రేకుల మీద కానీ లేకపోతే మీ ఇంటి ఆ వాకిట్లో ఆ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే లేకపోతే గోడ మీద అయినా సరే మీ గోడ మీద అలాగా ₹5 బిళ్ళని అక్కడ పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి నైట్ మొత్తం ఉంచేసేసేయండి. ఈ అమావాస్య రోజున ఫుల్ నైట్ ఉంచేసేయండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి ఈ అమావాస్యలో ఎప్పుడైనా సరే చెడుతో పాటుగా మంచి శక్తులు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఆ యొక్క వెలుగులు అనేవి మనకి చీకటిగా ఉన్నప్పటికీ కూడా కాస్తో కూస్తో అమావాస్యకు సంబంధించిన వెలుగు అనేది మనకి ఆ కిరణాలు అనేవి పడతా ఉంటాయి అన్నమాట. అవి ఈ ₹5 బిళ్ళం తాకినప్పుడు ఏంటంటే మనకి జీవితంలో అంటే సాక్షాత్తు ఒక్క మాటలో చెప్పాలంటే దైవం తాకినట్లుగా మనకు సమానం అన్నమాట. అమావాస్య అయినా పౌర్ణమైనా ఏదైనా సరే మనకి కొన్ని గడియలు అనేవి ఉంటాయి అన్నమాట. అలాంటి మంచి గడియలకు సంబంధించినటువంటి కిరణాలు తాకినప్పుడు మనలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ ₹5 బిళ్ళని ఆ కిరణాలు తాకినప్పుడు ఏంటంటే మంచి మనం చక్కగా పరిశుభ్రంగా చేసి పెట్టాము, పసుపు కుంకుమలు కూడా పెట్టాము. అలాంటప్పుడు చెడు తాకటానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి మంచి మాత్రమే స్వీకరించిద్దనమాట ₹5 బిళ్ళ. అలా చక్కగా తెల్లారేదాకా ఉంచేసేయండి. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మీరు చక్కగా స్నానం చేసేసి మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడ ₹5 బిళ్ళను తీసేసుకొని మీరు దాన్ని తీసుకొచ్చుకొని మీ ఇంట్లో బీరువాలో పెట్టేసుకోండి. బీరువాలోనైనా, పర్సులోనైనా లేకపోతే మీ భర్త ఎక్కడైనా జాబ్కు వెళ్తుంటే తన జేబులోనైనా ఎక్కడైనా సరే ఇంట్లో పెట్టుకోండి. అది మాత్రం మీరు ఎవరికి దానంగా ఇవ్వకూడదు. ఎందుకు అనంటే అమావాస్యలో మనకి అమృత కిరణాలు అనేవి కూడా తాకుతూ ఉంటాయి. వాటి వల్ల మనకు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి సింపుల్గా ఈ పరిహారం చేసేసుకోండి. అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే ఒక ₹5 బిళ్ళ తీసుకొని మీ చేతిలో పట్టుకొని ఎడమ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పేసుకొని మాకు బాగా కలిసి రావాలి, మాకు బాగుండాలి అని చెప్పేసేసి ఆ ₹5 బిళ్ళని చక్కగా అది కూడా శుభ్రం చేయండి. దీన్ని మీరు చక్కగా నీటితోనైనా శుభ్రం చేయండి, పాలతో అవసరం లేదు. నీటితో శుభ్రం చేసేసుకొని మీ సంకల్పం చెప్పుకొని కొనుక్కునేటప్పుడు రాత్రి మీరు మంచం ఎక్కి కొనుక్కుంటున్నాం అని అనుకున్నప్పుడు చక్కగా మాకు బాగా కలిసి రావాలి, డబ్బు పరంగా బాగుండాలి, మాకు మనశ్శాంతి ఉండాలి, ఇలా అన్ని రకాలుగా మీకు ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీరాలని చెప్పేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ ₹5 బిళ్ళని మీ తల దిండు కింద పెట్టుకొని కొనుక్కోండి. అలా పెట్టుకొని కొనుక్కోవటం వలన నైట్ అంతా కూడా మనకి ఆలోచనలు ఏంటంటే చాలా రకాలైనటువంటి ఆలోచనలు మన తలలోనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అదంతా కూడా ఏంటంటే ఈ ₹5 బిళ్ళ అయస్కాంతంలాగా స్వీకరించిద్ది. కాబట్టి అది అంతా కూడా చెడుని ఏదన్నా ఉన్నా కూడా మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది మన దిండు కింద పెట్టుకున్నప్పుడు. తరువాత ఉదయాన్నే లేచి ఆ ₹5 బిళ్ళను మీరు ఎక్కడన్నా దానంగా ఇవ్వాలి. ఎక్కడన్నా అంటే గుడిలో దానం చేయటం ఇలాంటివి కాకుండా, హుండీల్లో అలా కాకుండా ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఏదన్నా అడుక్కునే పిల్లలు, ముసలి వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటారు కదా, ఎవరికైనా సరే దానంగా ఇచ్చేసేయండి. దాంతోపాటుగా ఒక అరటిపండు, ఇట్లా మీకు ఏదన్నా ఒక స్వీటు ఏదో ఒకటి
ఎందుకంటే మన చెడుని అనేది అంతా దాంట్లోకి పంపించేశాం కాబట్టి, ఇలా గ్రహించుకునేది కాబట్టి, ఎవరికన్నా దానంగా ఇవ్వటం వలన తీసుకున్న వాళ్ళకి ఏం కాదు. కానీ ఇచ్చిన మనకు మాత్రం దరిద్రం అంతా వెళ్ళిపోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పటినుంచి మనకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఇలా మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర అవటము, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటము, పిల్లల మాట వినటము, అనారోగ్య సమస్యలు తగ్గటం, ఇలా ప్రతీదీ కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి సింపుల్‌గా ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారాలు, ఈ రూ. 5 బిళ్ళతో ఈ చిన్న సింపుల్ 2 పరిహారాలు చేసేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది. అర్థమైంది కదా! వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.